Hello students, all of you welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. I am Thompson, lecturer in commerce. The subject I am dealing is auditing. The auditing subject is for 3rd BCom vocational students and 3rd BCom general students. Right. Students, today's our topic is rights of an auditor. Rights of an auditor. స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఆడిటర్ యొక్క హక్కులు. ఆడిటర్ యొక్క హక్కులు. ఒక కంపెనీకి సంబంధించిన అకౌంటింగ్ బుక్స్ని ఆడిట్ చేసే ఆడిటర్కి ఏ విధమైన రైట్స్ అయితే ఉన్నాయో వాటిని మనం ఈ క్లాస్లో తెలుసుకోవడం జరుగుతుంది. రైట్. ఫస్ట్ది ఏంటంటే యాక్సెస్ టు బుక్స్. యాక్సెస్ టు బుక్స్, దీన్ని తెలుగులో ఖాతాలను తనిఖీ చేసే హక్కు అని అంటారు. ఖాతాలను తనిఖీ చేసే హక్కు. ఆడిటర్కి ఉన్నటువంటి రైట్స్లో ఫస్ట్ రైట్ మనం ఏమి నేర్చుకుంటున్నామంటే యాక్సెస్ టు బుక్స్. దీని అర్థం ఏంటంటే ఒక కంపెనీకి సంబంధించిన అకౌంటింగ్ బుక్స్ని యాక్సెస్ చేయడానికి, వాటిని చెక్ చేయడానికి, వెరిఫికేషన్ చేయడానికి ఆ కంపెనీలో అపాయింట్ చేయబడిన ఆడిటర్కి కంప్లీట్ రైట్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా ఒక కంపెనీకి సంబంధించిన అకౌంటింగ్ బుక్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఫైల్స్ కానీ, మిగిలిన వోచర్స్ కానీ వీటన్నిటిని కూడా చెక్ చేసి వెరిఫికేషన్ చేయడానికి ఆడిటర్కి కంప్లీట్గా అధికారాలు అనేవి ఉంటాయి. దీనినే యాక్సెస్ టు బుక్స్ అంటారు. అంటే ఖాతాలను తనిఖీ చేసే హక్కు. ఒక కంపెనీలో ఆడిటర్గా నియమించబడ్డ వ్యక్తి ఆ కంపెనీకి సంబంధించిన ఖాతా పుస్తకాలను, డాక్యుమెంట్లను, ఫైళ్లను, ఇతరత్ర వోచర్లను తనిఖీ చేసే హక్కు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఒక కంపెనీకి సంబంధించిన ఖాతా పుస్తకాలు ఆడిట్ చేసి ఆ కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయాల్సిన ముఖ్యమైన ఉద్దేశంతోనే ఆడిటర్ని నియమించడం జరుగుతుంది. మరి ఆడిటర్ తన ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం ఆడిటర్ని ఏ ఉద్దేశ్యంతో అయితే నియమించడం జరిగిందో ఆ ఉద్దేశ్యం నెరవేర్చబడడం కోసం ఆడిటర్కి ఎలాంటి హక్కులు కల్పించబడ్డాయి అంటే, ఏ కంపెనీకైతే ఆడిటర్గా నియమించబడ్డాడో ఆ కంపెనీకి సంబంధించిన ఖాతా పుస్తకాలను, డాక్యుమెంట్లను, ఫైళ్లను, ఇతరత్ర వోచర్లను తనిఖీ చేసే హక్కు ఆడిటర్ కలిగి ఉన్నాడు. దీనినే ఖాతాలను తనిఖీ చేసే హక్కు అంటారు, యాక్సెస్ టు బుక్స్. సెకండ్ రైట్ ఏంటంటే రైట్ ఆఫ్ ఇన్స్పెక్షన్. రైట్ ఆఫ్ ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ చేసే హక్కు. ఇన్స్పెక్షన్ చేసే హక్కు అని తెలుగులో అంటారు. ఆడిటర్కి ఉన్నటువంటి మరొక డ్యూటీ ఏంటంటే ఆడిటర్ ఏదైనా టైంలో కంపెనీని విజిట్ చేసి అప్పుడు తనకి కావలసిన ఏదైనా డాక్యుమెంట్ని కానీ, రికార్డ్ని కానీ ఇన్స్పెక్ట్ చేసే అధికారం ఆడిటర్కి ఉన్నది. సో ఎనీ టైం ఆడిటర్ కంపెనీని విజిట్ చేసి కంపెనీలో ఉన్నటువంటి రికార్డ్స్ని కానీ, డాక్యుమెంట్స్ని కానీ ఇన్స్పెక్ట్ చేసే రైట్ ఆడిటర్కి ఉంది. ఏ విధమైన నోటీస్ కూడా పంపించాల్సిన అవసరం లేకుండానే ఎనీ టైం ఆడిటర్ కంపెనీని విజిట్ చేసి ఆ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ని, రికార్డ్స్ని, ఫైల్స్ని అతను చెక్ చేయడానికి అతనికి అధికారం ఉంది. దీన్నే రైట్ ఆఫ్ ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ చేసే హక్కు. అంటే కంపెనీ ఆడిటర్ ఏ సమయంలోనైనా కంపెనీని సందర్శించి కంపెనీకి సంబంధించిన ఖాతా పుస్తకాలను, డాక్యుమెంట్లను, ఫైళ్లను, ఇతరత్ర వోచర్లను తనిఖీ చేసే ఇన్స్పెక్షన్ అధికారం కలిగి ఉన్నాడు.
దీనికి గాను ఆడిటర్ ముందస్తుగా ఏ విధమైన నోటీసు కంపెనీకి పంపవలసిన అవసరం లేదు. సో ఆడిటర్ ముందస్తుగా ఏ విధమైన నోటీసు కంపెనీకి పంపాల్సిన అవసరం లేకుండానే ఏ సమయంలోనైనా కంపెనీని సందర్శించి కంపెనీకి సంబంధించిన ఖాతా పుస్తకాలను, డాక్యుమెంట్లను, ఫైళ్లను, ఇతరత్రా వోచర్లను తనిఖీ చేసే హక్కు ఆడిటర్ కలిగి ఉన్నాడు. దీన్నే ఇన్స్పెక్షన్ చేసే హక్కు అని అంటారు. నెక్స్ట్, రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని పొందే హక్కు. సమాచారాన్ని పొందే హక్కు. ఆడిటర్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ అవసరమైనప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని కన్సర్నింగ్ ఆఫీసర్ని అడిగి దాన్ని తీసుకునే రైట్ ఆడిటర్కి ఉన్నది. అంటే ఆడిటర్ తన ఆడిట్ పనిలో భాగంగా అనేక సందర్భాల్లో అనేకమైన వ్యక్తుల నుండి సమాచారాన్ని తీసుకోవాల్సిన ఉంటాడు. సో ఈ విధంగా ఎవరి దగ్గర నుంచైనా ఏ సమయంలోనైనా తనకు అవసరమైన సమాచారాన్ని అడిగి తీసుకునే హక్కును ఆడిటర్ కలిగి ఉన్నాడు. సో ఈ విధంగా ఎవరైనా కానీ ఆడిటర్కి అవసరమైన సమాచారాన్ని ఇవ్వడంలో తిరస్కరించినట్లయితే ఆడిటర్ ఆ విషయాన్ని తన రిపోర్ట్లో మెన్షన్ చేయొచ్చు, లేదా కంపెనీలో ఉన్నటువంటి హయ్యర్ లెవెల్ ఉన్నటువంటి చైర్మన్ వాళ్ళకి, అంటే ఎవరైతే ఆడిటర్ని అపాయింట్ చేయడం జరిగిందో వాళ్ళకి రిపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీన్నే రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు. రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆడిటర్ తన ఆడిట్ వర్క్లో భాగంగా తనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే అవసరమవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ని ఎవరి నుంచైనా అడిగి తీసుకునే అధికారం ఆడిటర్కి ఉంది. ఏ ఆఫీసర్ అయినా సరే ఆడిటర్ కోరిన సమాచారాన్ని ఇవ్వవలసిన అవసరం వారికి ఉంది. ఎవరైనా కానీ ఆడిటర్ అవసరమైన సమాచారం ఇవ్వడంలో రిఫ్యూజ్ చేసినట్లయితే ఆడిటర్ ఆ విషయాన్ని రిపోర్ట్ కూడా చేయొచ్చు. సో దీన్నే రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని పొందే హక్కు అంటారు. ఆడిటర్ తనకు అవసరమైన సమాచారాన్ని కంపెనీలో గల వివిధ అధికారుల నుండి పొందే హక్కు కలిగి ఉన్నాడు. ఎవరైనా అధికారి ఆడిటర్కి అవసరమైన సమాచారాన్ని ఇవ్వడంలో దాన్ని తిరస్కరించినట్లయితే ఆడిటర్ దాన్ని రిపోర్ట్ కూడా చేయవచ్చును. దీన్నే సమాచారాన్ని పొందే హక్కు అంటారు. నెక్స్ట్, యాక్సెస్ టు బ్రాంచెస్. బ్రాంచీలను సందర్శించే హక్కు. యాక్సెస్ టు బ్రాంచెస్, బ్రాంచీలను సందర్శించే హక్కు. కంపెనీ ఆడిటర్కి కంపెనీ హెడ్ ఆఫీస్తో పాటు ఆ కంపెనీకి సంబంధించిన బ్రాంచెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ని విజిట్ చేసి ఆ బ్రాంచెస్లో ఉన్నటువంటి అకౌంటింగ్ బుక్స్ని, డాక్యుమెంట్స్ని, ఫైల్స్ని, ఇంకా వోచర్స్ని చెక్ చేసే రైట్ ఆడిటర్కి ఉంది. దాన్ని యాక్సెస్ టు బ్రాంచెస్ అని అంటారు. బ్రాంచీలను సందర్శించే హక్కు అంటే ఆడిటర్ కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్తో పాటు ఆ కంపెనీకి ఇతరత్రా బ్రాంచీలు ఏ ప్రదేశాలలో అయితే ఉన్నాయో ఆ బ్రాంచీలను కూడా సందర్శించి ఆ బ్రాంచీలలో గల ఖాతా పుస్తకాలను, డాక్యుమెంట్లను, ఫైళ్లను, వోచర్లను తనిఖీ చేసే హక్కు ఆడిటర్ కలిగి ఉన్నాడు. దీన్నే యాక్సెస్ టు బ్రాంచెస్ అని అంటారు. నెక్స్ట్ పాయింట్, రిసీవింగ్ నోటీసెస్. రిసీవింగ్ నోటీసెస్, నోటీసులను స్వీకరించే హక్కు. నోటీసులను స్వీకరించే హక్కు అంటే కంపెనీలో ఎప్పుడైనా యాన్యువల్ జనరల్ మీటింగ్ ఇలాంటివి జరిగినప్పుడు అటువంటి మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయడానికి గాను ఆడిటర్ దానికి సంబంధించిన నోటీస్ని రిసీవ్ చేసే అధికారం కలిగి ఉన్నాడు. అంటే కంపెనీ కండక్ట్ చేసే యాన్యువల్ జనరల్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఆడిటర్కి రైట్ ఉంది. సో ఆ విధంగా కంపెనీ కండక్ట్ చేసే జనరల్ మీటింగ్లో పార్టిసిపేట్ చెయ్యాలి అనే దానికి సంబంధించిన నోటీస్ని పొందడానికి ఆడిటర్కి హక్కు ఉంది. రిసీవింగ్ నోటీసెస్, నోటీసులను స్వీకరించే హక్కు. నోటీసులను స్వీకరించే హక్కు అంటే కంపెనీలో వార్షిక సమావేశం జరుగుతున్నప్పుడు ఆ వార్షిక సమావేశంలో పాల్గొనే హక్కు ఆడిటర్కి ఉంది. అంత మాత్రమే కాదు, ఆ వార్షిక సమావేశము ఎప్పుడైతే జరుగుతుందో ఆ సమావేశానికి సంబంధించిన నోటీసును కూడా స్వీకరించే హక్కును ఆడిటర్ కలిగి ఉన్నాడు. సో ఇవన్నీ కూడా ఆడిటర్కి ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైట్స్.
అంటే ఆడిటర్లకు గల వివిధ రకాలైన హక్కులు. ఫస్ట్ది యాక్సెస్ టు బుక్స్, నెక్స్ట్ రైట్ ఆఫ్ ఇన్స్పెక్షన్, థర్డ్ వన్ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఫోర్త్ వన్ యాక్సెస్ టు బ్రాంచెస్, ఫిఫ్త్ వన్ రిసీవింగ్ నోటీసెస్. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే డ్యూటీస్ ఆఫ్ ఎన్ ఆడిటర్, ఆడిటర్ల యొక్క విధులు. డ్యూటీస్ ఆఫ్ ఎన్ ఆడిటర్, ఆడిటర్ల యొక్క విధులేంటి? ఫస్ట్ పాయింట్, టు సర్టిఫై ద స్టాట్యుటరీ రిపోర్ట్, శాసనాత్మక నివేదికను ధృవీకరించవలసిన విధి. అంటే ఆడిటర్ ఒక కంపెనీకి సంబంధించిన స్టాట్యుటరీ రిపోర్ట్ని అతను సర్టిఫై చేయాల్సిన డ్యూటీని కలిగి ఉన్నాడు. అంటే ఒక కంపెనీకి సంబంధించిన స్టాట్యుటరీ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, దానిలో రిసీట్స్ పేమెంట్స్ ఏ విధంగా ఉంది, క్యాపిటల్ అకౌంట్ ఏ విధంగా ఉంది, మొదలైన విషయాలను జాగ్రత్తగా స్టడీ చేసి వాటిని సర్టిఫై చేయాలి. ఈ విధంగా ఒక కంపెనీకి సంబంధించిన స్టాట్యుటరీ రిపోర్ట్ని స్టడీ చేసి ఆ రిపోర్ట్లో ఉన్న విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా స్టడీ చేసి ఆ స్టాట్యుటరీ రిపోర్ట్ని ఆడిటర్ సర్టిఫై చేయాల్సిన డ్యూటీని కలిగి ఉన్నాడు. దీన్నే టు సర్టిఫై ద స్టాట్యుటరీ రిపోర్ట్ అంటారు. తెలుగులో శాసనాత్మక నివేదికను ధృవీకరించవలసిన విధి. అంటే ఒక కంపెనీకి సంబంధించిన శాసనాత్మక నివేదిక ఏదైతే ఉంటుందో ఆ నివేదికలో పొందుపరిచిన అంశాలను ఆడిటర్ జాగ్రత్తగా అధ్యయనం చేసి ఆ వివరాలను ఆడిటర్ ధృవీకరించవలసిన విధిని కలిగి ఉన్నాడు. దాన్నే శాసనాత్మక నివేదికను ధృవీకరించవలసిన విధి అని అంటారు. సెకండ్, టు సర్టిఫై ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీ నిర్వర్తనను ధృవీకరించవలసిన విధి. ఒక కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఆ కంపెనీలో ప్రాఫిట్ అండ్ లాసెస్ ఏ విధంగా వస్తున్నాయి, ఒక కంపెనీకి సంబంధించిన డివిడెండ్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, మొదలైన విషయాలన్నింటినీ కూడా ఆడిటర్ జాగ్రత్తగా స్టడీ చేసి ఒక కంపెనీకి సంబంధించిన పెర్ఫార్మెన్స్ని ఆడిటర్ సర్టిఫై చేయాలి. కంపెనీ నిర్వర్తనను ధృవీకరించవలసిన విధి అంటే ఒక కంపెనీకి సంబంధించిన లాభాలు లేదా నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక కంపెనీకి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, కంపెనీలో డివిడెండ్ల పంపిణీకి అనుసరిస్తున్న విధానం ఏంటి, మొదలైన విషయాలన్నింటినీ ఆడిటర్ జాగ్రత్తగా అధ్యయనం చేసి ఆ కంపెనీకి సంబంధించిన నిర్వర్తనను ధృవీకరించవలసిన విధిని కలిగి ఉన్నాడు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, సబ్మిషన్ ఆఫ్ రిపోర్టు సమర్పించవలసిన విధి. సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్, ఆడిటర్ తన ఆడిట్ వర్క్ని కంప్లీట్ చేసిన తర్వాత కంపల్సరీ షేర్ హోల్డర్స్కి రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సిన డ్యూటీని కలిగి ఉన్నాడు. దీన్నే సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్ అంటారు. ఆడిటర్ తన ఆడిట్ పనిని పూర్తి చేసిన తర్వాత తాను వాటాదారుల ద్వారా నియమించబడిన వాడైనప్పుడు ఆ నివేదికను వాటాదారులకు సమర్పించవలసిన విధిని కలిగి ఉన్నాడు. సో ఈ విధంగా ఆడిటర్ ఎవరి ద్వారా అయితే నియమించబడ్డాడో అలా నియమించబడిన తర్వాత ఆడిటర్ తన ఆడిట్ పనిని పూర్తి చేసి ఆడిట్ పని పూర్తయిపోయిన తర్వాత ఒక నివేదికను తయారు చేసి ఆ ఆడిట్ నివేదికను సమర్పించవలసిన విధిని తప్పనిసరిగా కలిగి ఉన్నాడు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, అసిస్టెన్స్ టు అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్కు సహాయపడే విధి. అడ్వకేట్ జనరల్కు సహాయపడే విధి. అడ్వకేట్ జనరల్కు సహాయపడే విధి అంటే కంపెనీలో ఆడిటర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ కంపెనీకి సంబంధించి డైరెక్టర్స్ మీద ఏమైనా అలిగేషన్స్ వచ్చినప్పుడు అటువంటి అలిగేషన్స్ని ప్రాసిక్యూట్ చేసే అడ్వకేట్ జనరల్కి ఆడిటర్ అసిస్టెన్స్ని ఇవ్వాలి. సో ఈ విధంగా కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ని బాగా చెక్ చేయడానికి, వెరిఫికేషన్ చేయడానికి, ఎగ్జామినేషన్ చేయడానికి వచ్చిన అడ్వకేట్ జనరల్స్కి ఆ కంపెనీలో ఉన్నటువంటి ఆడిటర్ అవసరమైన అసిస్టెన్స్ని ఇవ్వాలి. దీన్నే అసిస్టెన్స్ టు అడ్వకేట్ జనరల్ అంటారు.
అంటే ఒక కంపెనీలో పనిచేసే డైరెక్టర్ల మీద ఏమైనా ఆరోపణలు చేయబడి ఆ ఆరోపణలు నిరూపించబడ్డానికి ఎవరైతే అడ్వకేట్ జనరల్ వచ్చారో ఆ వ్యక్తికి ఆడిటర్ సహకరించాలి. వారు వచ్చి కంపెనీలో చేస్తున్న ఇన్వెస్టిగేషన్కి ఆడిటర్ తన పూర్తి సహకారాన్ని అందించాలి. అడ్వకేట్ జనరల్కి సహాయపడుట అని అంటారు దీన్ని. నెక్స్ట్ 5th పాయింట్, డ్యూటీ ఇన్ కేస్ ఆఫ్ వాలంటరీ వైండింగ్ అప్. స్వచ్ఛంద పరిసమాప్తిలో సహకరించాల్సిన విధి. అంటే కంపెనీ ఎప్పుడైనా వాలంటరీగా వైండప్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన వాలంటరీ వైండప్ విషయంలో ఆడిటర్ కంపల్సరీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ విధంగా ఉంది, బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉంది, కంపెనీకి సంబంధించిన అసెట్స్ అండ్ లయబిలిటీస్ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు క్రెడిటార్స్కి పే చేయవలసినటువంటి లయబిలిటీస్ ఎంతెంత ఉన్నాయి, ఈ అన్ని విషయాలను ఆడిటర్ జాగ్రత్తగా ఫైనలైజ్ చేయాలి. ఈ విధంగా కంపెనీ ఎప్పుడైనా వాలంటరీగా వైండప్ అయ్యేటప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ లాస్, దానికి సంబంధించిన పొజిషన్ని, కంపెనీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ పొజిషన్ని, కంపెనీకి సంబంధించిన అసెట్స్ అండ్ లయబిలిటీస్, దాంతోపాటు క్రెడిటార్స్కి పే చేయవలసిన లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించిన పొజిషన్ని ఆడిటర్ ఫైనలైజ్ చేయాలి. దీన్నే డ్యూటీ ఇన్ కేస్ ఆఫ్ వాలంటరీ వైండింగ్ అప్. స్వచ్ఛంద పరిసమాప్తిలో ఆడిటర్ యొక్క విధి. కంపెనీ ఎప్పుడైనా స్వచ్ఛందంగా పరిసమాప్తి అవుతున్నప్పుడు ఆ సమయంలో కంపెనీ యొక్క లాభ నష్టాల స్థితి ఏంటి, కంపెనీ యొక్క ఆస్తి అప్పుల పట్టి ఏ విధంగా ఉంది, కంపెనీ యొక్క ఆస్తులు అప్పుల పరిస్థితి ఏ విధంగా ఉంది, కంపెనీ సంబంధించిన రుణదాతలకు చేయవలసిన చెల్లింపులు ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆడిటర్ ఫైనలైజ్ చేయాలి. అలా ఆడిటర్ ఫైనలైజ్ చేయాల్సిన డ్యూటీని కలిగి ఉన్నాడు. దీన్నే స్వచ్ఛంద పరిసమాప్తిలో ఆడిటర్ యొక్క విధి అని అంటారు. నెక్స్ట్, సిగ్నేచర్స్ డ్యూటీ. ఆడిటర్ ఒక రిపోర్ట్ని రెడీ చేసి ఆ రిపోర్ట్ మీద సైన్ చేయాల్సిన డ్యూటీని కలిగి ఉన్నాడు. ఆడిటర్ తన ఆడిట్ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత తాను ప్రిపేర్ చేసిన ఆడిట్ రిపోర్ట్ మీద ఆడిటర్ కంపల్సరీ సైన్ చేయాలి. దీన్నే సంతకం చేయవలసిన విధి అని తెలుగులో అంటారు. ఆడిటర్ ఆడిట్ పనిని పూర్తి చేసిన తర్వాత ఆడిట్ నివేదికను తయారు చేసి ఆ నివేదికపై తాను తప్పనిసరిగా సంతకం చేయవలసిన విధిని కలిగి ఉన్నాడు. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఎన్ ఆడిటర్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఎన్ ఆడిటర్.